మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం మిరువని గ్రామంలో పండగ సాయవ్వ అనంతయ్య దంపతులకు పుట్టినటువంటి కుమారుడు. మరి పండగ సాయన్న ముదిరాజు తల్లి రక్తం పంచుకొని పుట్టిండు కాబట్టి ముదిరాజుల జీన్స్ మా యొక్క భీమన్నకు ఉన్నటువంటి బలీయమైన పోరాటం పటిమ ఆ యొక్క పండుగ సాయన్నకు వచ్చినాయి. మరి ఆ పండగ సాయన్న చిన్నతనం నుంచే అన్ని రంగాలలో హుషారుగా ఉంటూ మరి ఆయన ఎప్పటి నుంచే కూడా ఆయన బలంగా పెరగడం జరిగింది. చిన్ననాటి నుంచే ఈ యొక్క ఆ రోజులలో నిజాం పరిపాలన ఆ యొక్క అరాచకాలు, మరి అప్పుడున్నటువంటి రెడ్లు రావులు, మరి పెత్తందారులు, భూస్వాములు ఈ యొక్క బడుగు బలహీన వర్గాల మీద పెత్తందారితనం చూపెట్టేది. మరి అది చూసినటువంటి సాయన్న వీళ్ళందరూ కూడా జవాబు చెప్పాలని ఆ యొక్క గొప్ప సంకల్పం తీసుకొని ఆ పండగ సాయన్న ఎదిరించి పోరాడి కొట్లాడి ఆయుధాలను తయారు చేసుకొని ఆయుధాలతో పాటు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని పెత్తందారుల మీద దండెత్తడానికి దండయాత్ర చేయడానికి బయలుదేరిండు పండగ సాయన్న. మరి అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా బెదిరించి ఎదిరించి కొట్లాడి అక్కడ ఉన్నటువంటి గోదాములలో ఉన్నటువంటి ధాన్యాలని అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రజలకు పంచిపెట్టిండు పండుగ సాయన్న. మరి పండుగ సాయన్న పుట్టడమే ఆ యొక్క పండుగ రోజు. ఆ రోజు దసరా పండుగ, అదే రోజు మొహరం పండుగ వచ్చినాయి కాబట్టి అదే క్రమంలో ధాన్యాలని తీసుకొచ్చి ఎక్కడైతే ఆకలితో అలమటిస్తున్నారో, ఎక్కడైతే ప్రజలు ఆకలితో వేరుకుంటున్నారో కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ధాన్యాన్ని తీసుకొచ్చి ప్రజలకు పంచిపెట్టి దేవుడైండు మా యొక్క పండుగ సాయన్న. అప్పటి నుంచి ఆ చిన్నతనంలోనే ఆయన ఒక యుద్ధానికి గల గొప్ప బలమున్న నాయకుడు. మరి ఒంటి చేత్తో ఎడ్ల బండినే ఎత్తి మరి ఇసిరి పారేసేంత బలం ఉన్నటువంటి సాయన్న పండుగ సాయన్న. మరి అప్పుడు అంచెలంచెలుగా ప్రజలకు దేవుడైతున్న క్రమంలో ప్రజలకు మరి ఆకలిని తీర్చేందుకు మరి ధాన్యాలు ఇవన్నిటిని కూడా పంచిపెడుతున్న క్రమంలో రెడ్డులకు కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ పండుగ సాయన్న ఇలాగ ఎదిగితే మా జాతికి మనుగడ లేదు, మరి మా ప్రభుత్వానికి మనుగడ లేదు, ఈ పండుగ సాయన్నని ఏమైనా వేయాలని చెప్పేసి అప్పుడు ఆ యొక్క పథకం బన్ని పండుగ సాయన్న సైన్యంలోని ఒక వ్యక్తిని మంచిగా చేసుకొని ఆ యొక్క వ్యక్తిని లొంగ తీసుకొని పండుగ సాయన్నకు సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించి ఆయన మీద యుద్ధానికి ఆ యొక్క సైన్యాన్ని పంపుతారు. మరి ఆ యుద్ధాన్ని గెలిచి కొన్ని సందర్భాలలో తప్పించుకొని బావిలో దాక్కుంటాడు పండుగ సాయన్న. బావిలో దాక్కుంటే ఈ యుద్ధ సైన్యం వీళ్ళందరూ కూడా సైనికులు బావిలోకి తొంగి చూస్తే ఉగ్రరూపం దాల్చిన వీరభద్రుడి సామిలాగా ఆ యొక్క పండుగ సాయన్న కనిపిస్తాడు. ఆయన చూసి ఈ యొక్క సైన్యం అంతా వారిపోతుంది. పండుగ సాయన్న జోలికి వెళ్తే ఎవరం కూడా బతకము, మనల్ని బతకనియ్యాడు అని చెప్పేసి అప్పుడు ఉన్న సైన్యం అంతా జారుకొని మరి వాళ్ళందరూ కూడా పారిపోవడం జరుగుతుంది. పారిపోయిన తర్వాత ఎలాగైనా ఈయనని అరెస్ట్ చేపిస్తే మన ఇక్కడ గౌరవం అనేది ఉంటుంది, లేకపోతే మనకు భవిష్యత్తు లేదని చెప్పేసి పెత్తందారులు, దొరలు, వెలుమ దొరలు, రెడ్డిలు, ఈ జాగీర్లు, ఈ భూస్వాములు, ఈ పటేళ్ళు, ఈ ఖాన్లు వీళ్ళందరూ కూడా కుట్రలు వన్ని పండగ సాయన్న మీదకి పోలీస్ సైన్యాన్ని వదులుతారు. ఆ పోలీస్ సైన్యం అరెస్ట్ చేసి పండగ సాయన్నని జైల్లో పెడితే జైలు గోడలు బద్దలు కొట్టేందుకు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ పండుగ సాయన్న కోసం ఏకమై జైలు మీద దాడి చేసి ఆ జైలు గోడలు బద్దలు కొడతారు ప్రజలు. అంతటి గొప్ప చరిత్ర కలిగినటువంటి పండగ సాయన్న. మరి ఆ జైల్లో చూస్తే జైలు గోడలు బద్దలు కొడితే జైల్లో ఉండడు పండగ సాయన్న. అక్కడి నుంచి వేరే జైలుకు తరలిస్తారు. మరి ఈ ప్రజలంతా మాకు వ్యతిరేకిస్తున్నారు, ప్రజలంతా ఏకమవుతున్నారు. మరి పండుగ సాయన్న అంటే ఇంత గొప్ప వ్యక్తి, పండుగ సాయన్న అంటే ఇంత గొప్ప నాయకుడా, పండుగ సాయన్న అంటే ఆయనని మనం జైల్లో పెడితే రేపన్నాడు మనకు ప్రభుత్వానికి కూడా భవిష్యత్తు ఉండదు, ఆయనను విడుదల చేయాలని చెప్పేసి వనపర్తి మహారాణిని కోరుతారు. ఆ వనపర్తి మహారాణి పండుగ సాయన్న చరిత్ర తెలుసుకొని మరి ఆమె అప్పుడున్నటువంటి నిజాం ప్రభుత్వాన్ని పండుగ సాయన్న ప్రజలకు దేవుడైండు, ప్రజలంతా కూడా ఆయనను అరెస్ట్ చేస్తే వ్యతిరేకిస్తున్నారు, మరి ఆయనను విడుదల చేయకపోతే మనల్ని అందరూ ప్రజలు తుంగలోకి దొక్కి మనల్ని పాతి పెడతారు, కంపల్సరీ పండగ సాయన్నని విడుదల చేయాలని చెప్పేసి ఆమె కోరితే అప్పుడు ఒక హుకుం జారీ చేస్తారు. ఏమని జారీ చేస్తారంటే నిజాం ప్రభు మరి పండగ సాయన్నని విడుదల చేద్దాం, కానీ అప్పుడున్న కాలంలో 1000 రూపాయలు 10,000 రూపాయలు జరిమానా తీసుకొని వదిలిపెట్టాలని చెప్పేసి వనపర్తి మహారాణికి హుకుం జారీ లెటర్లో ఉన్నది. కాబట్టి పండగ సాయన్నని విడుదల చేయాలంటే అప్పటిదప్పుడు మరి పండగ సాయన్న జైలు నుంచి బయటకు వస్తే ఈ యొక్క తెలంగాణ గడ్డ
మా చేతులలో ఉండదు, ఈ తెలంగాణ రాజ్యం మా చేతులలో ఉండదు, మా చేతుల నుంచి దారిపోతుంది, ఎలాగైనా సరే జైల్లోనే చంపాల పండగ సాయన్నని ఆ యొక్క మారు మత్ చోడో హుకుంని మనం ఎలాగైనా కానీ మార్చాలని చెప్పేసి అక్కడ కాలి పులి స్టాప్ పెడతారు. మార్ మత్ చోడో అంటే కొట్టండి కానీ చంపకండి అన్న దగ్గర కామా పెడతారు. ఈ యొక్క అప్పుడు ఉన్నటువంటి ఎస్పీని వీళ్ళందరూ కూడా మచ్చిగా వేసుకొని ఆయన చంపేందుకు కుట్రలు అన్నీ అక్కడ మార్ మత్ చోడో అంటే కామా పెట్టి, మార్ అంటే కొట్టండి, కామా పెడితే మరియు చంపండి, కొట్టండి మరియు చంపండి అని హుకుం వచ్చింది అని ఎస్పీ కుట్రలు చేసి మరి పండగ సాయన్నని ఎలాగైనా చంపుదామని ఆయనని నరుకుతారు. తల ఒక దగ్గర, మెడ ఒక దగ్గర పడేస్తారు. దాన్ని చూసినటువంటి ప్రజలు, ఆ యొక్క ఆయన సాయం చేసినటువంటి కడుపులు నింపినటువంటి ప్రజలు దాన్ని చూసి చెల్లించిపోయి పండుగ సాయన్నని మాకు కావాలి, లేకపోతే పండుగ సాయన్నని చంపుతారా, మీరు ఎట్లా చంపుతారా అని చెప్పేసి అప్పుడు ఆ ఎస్పీ మీద ప్రజలందరూ కూడా దాడిపోతే ఆ ఎస్పీ అక్కడికక్కడే గుండెపోటుతో చనిపోవడం జరుగుతుంది. మరి ఈయనటువంటి చంపించినటువంటి వ్యక్తులు ఈయనని ఈ కుట్రలు చేసినటువంటి వ్యక్తులు పండగ సాయన్న చనిపోయాడు కాబట్టి మనమందరం ఇప్పటి నుంచి మంచిగా హ్యాపీగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు అని ఒక గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో అక్కడ వీళ్ళందరూ దావతీ చేసుకుంటూ ఉంటారు. పండుగ సాయన్నని కుట్రలు చేసి చంపించినటువంటి వ్యక్తులు ఆ దావత్కు కూడా ఈ ప్రజలంతా ఏకమై వాళ్ళని చంపేందుకు వాళ్ళని కొట్టి అదే గెస్ట్ హౌస్లో అగ్గి పెట్టి కాలబెట్టేస్తారు. ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి జనాలు, ప్రజలు అంతటితో మరి అక్కడ ఉన్నటువంటి ఎస్పీ చనిపోతాడు. మరి ప్రజలు పండుగ సాయన్న చేసినటువంటి సేవని, ఆ యొక్క కడుపు నింపిన మేలుని ప్రజలందరూ కూడా మర్చిపోక మరి ఎస్పీ చనిపోతాడు. ఈయన మీద కుట్రలు ఎవరైతే చేసిందో వాళ్ళందరినీ కూడా ప్రజలు చిత్రహింసలు చేసి కొట్టి మరి అదే గెస్ట్ హౌస్లో అగ్గి పెట్టి వాళ్ళని కూడా చంపేస్తారు. అంతటి గొప్ప చరిత్ర వ్యక్తిగల ఉన్నటువంటి సాయన్న, మన పండుగ సాయన్న. ఆయన చరిత్ర దాదాపు ముదిరాజులందరికీ ఎవరికి కూడా తెలియదు. మరి భగత్ సింగ్ గొప్పవాడు అనుకుంటే భగత్ సింగ్ కంటే 1000 రెట్లు గొప్పవాడు మన పండుగ సాయన్న, మన ముదిరాజ్ సాయన్న. ఆయన చరిత్ర మనందరికి కూడా ముదిరాజులకు తెలియాలి. అప్పుడే తెలంగాణ రాజ్యం, ఈ తెలంగాణ గడ్డ మన ముదిరాజుల చేతులుండే, ఈ పండుగ సాయన్న చేతులుండే. పండుగ సాయన్న చనిపోయినా కానీ మన హృదయాలలో, మన గుండెలలో ఏదో ఒక రూపంలో కంపల్సరీ ఉంటాడు. ఈ ముదిరాజులందరూ కూడా ఆ రకంగా పనిచేయాలని చెప్పేసి మీ అందరికి కూడా పిలుపునిస్తూ ఆయన చరిత్రను మలవద్దు. మరి ఆయన జయంతిని కానీ వర్ధంతిని కానీ ఇక్కడ ఉన్నటువంటి వచ్చే సంవత్సరం పెద్ద మొత్తంలో ఆయన చరిత్ర అందరికీ తెలియాలి కాబట్టి ఆడవాళ్ళు ప్లస్ మన మగవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మనమందరం కూడా కలిసి ఆయన చరిత్రని పెద్దగా చేయాలి, ఇక్కడ జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని పెద్దగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు పిలుపునిస్తూ, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఈ సంఘాలు కూడా ఒత్తిడి చేస్తున్నాయి. ఈ గవర్నమెంటే సీఎంఏ అధికారికంగా పండుగ సాయన్నని జయంతిని చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరూ కూడా డిమాండ్లు చేస్తున్నారు. అంత పెద్ద గొప్ప చరిత్ర ఉన్నటువంటి ముదిరాజు మన యొక్క గొప్ప నాయకుడు పండుగ సాయన్న. కాబట్టి ఆయన చరిత్ర ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. మనం కూడా రేపన్నాడు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలా. సీఎం ఎవరున్నా, ముఖ్యమంత్రి ఎవరున్నా కానీ, పాలకులు ఎవరున్నా కానీ పండుగ సాయన్న జయంతిని ప్రతి ఒక్కరు ఘనంగా నిర్వహించాలా. మరి ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో, అన్ని గ్రామాలలో ప్రతి ఒక్క దగ్గర మన సంఘాల వాళ్ళు ఘనంగా చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ కూడా మనం అందరం కలిసికట్టుగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి మరి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ముదిరాజ్ సంఘ నాయకులకు, పెద్ద మనుషులకు మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. మనం ఐక్యమత్యంతో ఉండి మరి మనమందరం కూడా మన హక్కులు సాధించుకోవాలా, మనం ఐక్యంగా ఉండాలా. ఏ ఒక్క ముదిరాజు కష్టం వచ్చినా కానీ మనం వెన్నంటూ ఉండి మరి ఆయన కష్టాన్ని తీర్చాలా. మరి మన కష్టం వస్తే ఎవరు ఏ నాయకుడు రారు, మరి మనమే అందరం కలిసికట్టు ఉండి మన సమస్యల్ని తీర్చుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్ద మనుషులకు అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క సంఘ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిద్దాం. మరి ఇప్పుడే ఇక్కడికి మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి నిలాయపేట గ్రామ సర్పంచ్ మన కొట్టం భీమేష్ ముదిరాజు గారికి స్వాగతం.